సో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలాంటి ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్తున్నారు? అంటే గుడివాడలో వచ్చేటప్పటికి మాకు కొంత రోడ్లు, డ్రైనేజీ, వాటర్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కొంత బాగుపడింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్, మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ, కొన్ని ఇంటర్నల్ రోడ్ల నిర్మాణంలో కానీ, అదేవిధంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మాకు శాంక్షన్ అయింది. 325 కోట్లు ఎంతో చెప్తున్నారు. దాంట్లో 64 కోట్లు అమృతులు ఫస్ట్ ఫేజ్లో మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇది ఇప్పుడు ఈ రోడ్డు ఎప్పుడో మొదలెట్టి చాలా కాలం అయింది. అడుగుతారు ఎందుకు మాకు రోడ్డు ఎందుకు వేయలేదు, ఎందుకు మధ్యలో ఆపేశారని. కాదు వీళ్ళకి ఏంటంటే ఈ రోడ్డు ఒకటే సమస్య కాదు, ఇది మొత్తం కలిపి 2000 కోట్ల రూపాయల ఇష్యూ. ఎన్డీబీ నిధులు కేటాయించాము. ఎన్డీబీ బ్యాంక్ అది లోన్ ఇస్తాము, మీరు రోడ్లు వేసుకోమని చెప్పించినాక వర్కులు పిలిచి, టెండర్ పిలిచి పని మొదలెట్టగానే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వలన ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే 2000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి బడ్జెట్ అవుతాయి. ఇవన్నీ కూడా కొన్ని బిల్లులు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ టేకౌట్ చేసి. ఇది కూడా వర్క్ మళ్ళీ బిగిన్ చేయమన్నారు. కాకపోతే మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆగి ఉంది. అది కూడా కంప్లీట్ అవుతుంది. సో అది జరుగుతున్న అభివృద్ధిని చూడండి, మేము అందిస్తున్న సంక్షేమాన్ని చూడండి. దీన్ని బట్టి మాకు ఓట్లు పడతాయి. మేము అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి మీకు కనిపిస్తేనే మాకు ఓట్లు వేయండి అంటూ గడప గడపకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు కొడాలి నాని. సో చూద్దాం ఇప్పుడు దాకా విన్న ఈ చప్పట్లన్నీ ఓట్ల రూపంలో పడతాయో